హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు మీకు ఒక కొత్త ఈజీ మెథడ్లో నెక్ ఏ విధంగా వేయాలనో చెప్తాను. హెమ్మింగ్ లేకుండాను పైపింగ్ లేకుండా ఈజీగా ఎలా వేసుకోవాలనో మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 3 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. తర్వాత ఇది నెక్ హైట్ వచ్చేసి 2.5 తీసుకొని నెక్ రౌండింగ్ వేసుకున్నాను. ఇవ ఫుల్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందన్నమాట. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని చూడండి ఇలా డ్రా చేసుకుంటున్నాను నెక్. చూడండి ఇట్లా. తర్వాత ఇక్కడ కూడా 3/2 పెట్టేసుకున్నాను నేను. చూడండి ఆమె నెక్ షేప్ వచ్చేసి చూడండి, ఇది హై నెక్ అనమాట. వెనుక వచ్చేసి నెక్ షేపు చూపిస్తాను మీకు ఏ విధంగా గీయాలో. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక 1/2 డౌన్కి దిగి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటున్నా. చూడండి, ఇది ఇలా అనమాట. ఇట్లా వి షేప్లో ఇట్లా స్ట్రైట్లా గీసుకోవాలి. ఇది ఇలా మారకు వేసుకున్నాయి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మనకు వెడల్పు కావాలంటే ఇక్కడ కింద వెడల్పు చేసుకోవచ్చు అనమాట. మనకు వెడల్పు తక్కువ కావాలంటే ఇదే బాక్స్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నేను చూడండి ఇక్కడ సేమ్ ఈ మారకు మీదనే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా మెయిన్ క్లాత్కే ఖాళీ నెక్ కట్ చేసుకున్నాను అనమాట ఈ షేప్లో. చూడండి ఇలా. దీని కింద నేను లైనింగ్ వేసుకుంటాను. ఇలా లైనింగ్ వేసుకొని దీని కింద నేను ఒకటి ఎక్స్ట్రా క్లాత్ కాటన్ది వేసుకుంటాను అనమాట. నెక్ చాలా నీట్గా వస్తుంది, మనకి ఇంకా మంచిగా కూడా వస్తుంది అనమాట. చూడండి దీని కింద నేను ఒక కాటన్ది క్లాత్ వేసేసుకున్నాను. తర్వాత దీనిపైన నేను ఈ బ్లౌజ్ క్లాత్ వేసుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ కట్ చేసుకున్నది వేసుకున్నాను. చూడండి ఇది దీనికి ఇలా సమానం పెట్టేసేసుకొని ఇలా మనం ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఎందుకంటే ఇది లైనింగ్ మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ వచ్చేటట్టుగా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా చూడండి ఇట్లా సమానంగా అంతటా సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ కింది నుంచి చూడండి ఇక్కడ ఒక టెన్షన్ గ్యాప్ తోటి తీసుకొని చూడండి ఇలా కుట్టుకుంటూ ఇలా మూల దగ్గరికి వస్తాం కదా, మూల కరెక్ట్గా సూది ఇట్లానే పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మళ్ళీ ఇలా వచ్చేసేయాలి. తర్వాత మళ్ళీ ఈ క్లాత్ మనకి కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కింది క్లాత్ కూడా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ నీట్గా ఇక్కడ వరకు ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. మనకు టెన్షన్ గ్యాప్ చూడండి ఇక్కడ క్లాత్ కార్నర్కి వచ్చేటట్టుగా సమానంగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మూల రాగానే మూల మీద సూది పెట్టేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇలా నీట్గా మళ్ళీ వేసుకోవాలి. ఈ నెక్స్ కూడా మనకు జరగకుండా ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా లైనింగ్ కూడా సమానంగా వచ్చేటట్టుగా ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కూడా ఇలా చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మొత్తం ఇలా మనం కుట్టేసుకున్నాక తర్వాత మనం ఎక్స్ట్రాగా వేసుకున్న క్లాత్ని మనము దీనికి సమానంగా ఒక 1.5 ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ నెక్కుని మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఒకవైపు కొంచెం కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ నెక్ ఎట్లా ఉందో అట్లా మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక తర్వాత ఇలా మూలల పైన కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ కావడానికి. చూడండి
ఇలా 4 వైపులా మూలల మీద కచ్చికలు పెట్టేసుకొని ఇలా చూడండి, ఇలా లైనింగ్ క్లాత్ పైన కార్నర్కి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. లైనింగ్ బయటికి రాకుండా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి కార్నర్ మీద అంతా. ఇలా నీట్గా ఇలా మూలల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ క్లాత్ని చూడండి ఇలా ఫస్ట్ ఇలా కుట్టుకున్నాక ఈ క్లాత్ని ఈ సూది కిందికించి ఇలా జరిపేసుకోవాలి. ఎందుకంటే మనకి కుచ్చు అనేది రాదనమాట. ఇలా చూడండి, ఇట్లా నీట్గా చూడండి, ఇక్కడ నీట్గా ఇట్లా కుచ్చు అనేది రాదనమాట. మనకి మూల కూడా చాలా ఈజీగా ఫోల్డింగ్ మంచిగా ఫోల్డింగ్ మూల మంచిగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాను నేను. తర్వాత మనము కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకునే ఈ వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఇది ఇట్లా ఫోల్డింగ్స్ కాకుండా ఒక లైనింగ్ పైన ఇట్లా నీట్గా మనము ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది లైనింగ్కు అటాచింగ్ చేసేసుకోవాలన్నమాట ఈ క్లాత్ని. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఈ లైనింగ్కి నేను ఎక్కడ జరగకుండా అటాచింగ్ చేసేసుకున్నాను అనమాట మొత్తము ఇట్లా. తర్వాత దీన్ని మనము ఇలా బ్యాక్ని ఇలా పైకి తీసుకోవాలన్నమాట. మొత్తం సీదా చేసుకోవాలి ఇదంతా. చూడండి, ఇట్లా నీట్గా ఈ మూలల దగ్గర మనము ఇలా నీట్గా వెనకకు ముందుకు అన్నామనుకో ఇలా నీట్గా మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా అనుకుంటే మూలలు కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఇట్లా వెనకకు ముందుకు అనుకోవాలి క్లాత్ని. చూడండి, ఇలా మనము గోరుతోటి ఇట్లా నీట్గా గీసేసుకోవాలన్నమాట. చూడండి, లైనింగ్ బయటికి రాకుండా ఇలా నీట్గా గీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక టెన్షన్ గ్యాప్ తోటి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కూడా చాలా బాగుంటుంది బ్లౌజు. టెన్షన్ గ్యాప్ తోటి మనము స్టిచ్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, కరెక్ట్గా రావాలి స్టిచ్ కూడా. చూడండి, ఈ కార్నర్కి ఈ టెన్షన్కి కరెక్ట్ రావాలన్నమాట. ఇలా పక్క నుండి సేమ్ టెన్షన్ గ్యాప్ తోటి చూడండి, ఇట్లా బాగుంటుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట. సేమ్ వేసుకుంటే మనకి నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి, చూడండి, ఇలా మూల మీద సూది పెట్టుకుంటేనే టర్న్ చేసుకోవాలి. సూది తీసినాక టర్న్ చేయనిక రాదనమాట. చూడండి, ఇలా నీట్గా కరెక్ట్ ఒకటే సైజులో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి, కుట్టు పెట్టేసేయాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాను నేను. కరెక్ట్ ఒకటే సైజు. చూడండి, టెన్షన్ గ్యాప్ తోటి మొత్తం అంతా కుట్టు పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా కనిపిస్తుంది మనకి. చూడండి, ఇలా నీట్గా కనిపిస్తుంది కదా. దీనికి మనం పైపింగ్ లేకుండా మళ్ళీ తర్వాత హెమ్మింగ్ కూడా చేసుకోకుండా మనకి లోపల నుండి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇట్లా చూడండి, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. హెమ్మింగ్ లేకుండా పైపింగ్ లేకుండా చూడండి, వెనకాతలు కూడా ఇట్లా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇట్లా రఫింగ్ లేకుండా చూసుకోండి, ఇట్లా నీట్గా మంచిగా ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.